Enggak వచ్చి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అధిక సంఖ్యలో వచ్చి ఆయన నివాళులు అర్పించుకోవడం జరిగింది. అన్నగారు సర్పంచ్గా ఉన్న పీరియడ్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ అందరూ జనాలు కూడా గుర్తించుకుంటున్నారు. అసలు కార్యక్రమం చేయడం జరిగింది. అప్పట్లో సత్సాయి వాటరే కానీ సీజీ రోడ్లే కానివ్వండి, ఎక్కడ ఏదున్నా లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అన్నగారు కూడా కంట్రోల్గా వ్యవహారం సరిగ్గా విధంగా నడిచారు. గ్రామాన్ని కూడా అందరూ కూడా ఏ ఇబ్బందులు వచ్చినా కానీ తన దగ్గర నుండి ఫాలో చేసినట్టు ఆయన యొక్క ఆత్మ శాంతిగా గవర్నమెంట్ పనిచేస్తుంది. సర్పంచ్గా జోన్పేటకు ఎంతో కృషి చేశారు. జోన్పేట మొత్తం ఆ జమానాలోనే ₹3 సీసీ రోడ్లు ఎక్కించారు. 3 కాలువలు కానీ జోన్పేట అభివృద్ధికి కానీ ఏ గరీబ్ వ్యక్తి అయినా కానీ వారికి చేతనైన సహాయం చేసి పంపించాము. ఆ వాక్యంతో మా ఫాదర్ గారితో చాలా సంబంధాలు ఉన్నాయి. ప్రజల కొనసాగుతున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. పెద్దలు డాక్టూరి జోగినాథ్ గారు పెద్దలు మాకు పూజలు ఆయన లేని నోటు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో 2001 సంవత్సరంలో సర్పంచ్గా గెలిచి పార్టీలకు అతీతంగా కానీ కులమతాలకు అతీతంగా కానీ అన్ని వర్గాలకు అభివృద్ధిలో ముందుండి నడిపించిన వ్యక్తి. ఆయన చేసిన అభివృద్ధి తర్వాత ఇప్పుడే జరుగుతుందని అనుకుంటున్నాను. ఏ పార్టీలను చూడకుండా మన జోగిపేట పట్టణ ప్రజల ఆకాంక్షనే ముఖ్యమని ముందుకు పోయి అన్ని వర్గాలతోని మంచి సంబంధాలు ఏర్పరచుకొని మంచిగా మాట్లాడి ఏదైనా పొరపాటు జరిగితే ఇట్లా కాదన్నాను మాకు కూడా ఒకప్పుడు ఇట్లా ఈ విధంగా నడుచుకోవాలి, రాజకీయాలలో ఇట్లా ముందుకు పోవాలని చెప్పిన మహోత్తమైన వ్యక్తి పెద్దలు డాక్టర్ జోగినాథ్ గారు. వారికి నా తరఫున ఘన నివాళి అర్పిస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున.
పెద్ద మనిషి డాక్టర్ జగన్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరం తనకు శ్రద్ధాంజలి అందరం కలిసి ఘనంగా అర్పించాం. మాకు పెద్ద మనిషి లేని రోజు ఈరోజు తెలుస్తుంది. మాకు ఏ విధమైన సహాయం అయినా సరే పెద్ద మనిషి ఇంటికి పోయినామంటే ప్రతి ఒక్కరికి వీడు వాళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరికి తన పెద్ద మనిషి ఏమున్నా మాకు చేర్పించిండే. కాబట్టి ఆయన లేని రోజు మాకు తెలుస్తుంది. కాబట్టి ఆయన మేము మరోసారి పెద్ద మనిషి లేని రోజు మాకు అందరికీ కనిపిస్తుంది. అందుకు ఈరోజు మా పార్టీ తరఫున మా కార్యకర్తలు అందరం ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈరోజు మన డాకూరు జోగినాథ్ గారు మనం మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎన్నో సర్పంచ్గా ఉండి ఎన్నో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళి అలాగే కుల మతాలకు అతీతంగా ఆయన ఎంతో కృషి చేసింది. అందరికీ మంచి చెడులుగా దగ్గర నుండి చూసుకునేందుకు ఆయన లేని రోడ్డు కనబడుతుంది. ఆయనకు హృదయపూర్వకంగా ఘన నివాళులు అర్పిస్తుంది. మేము ఉన్నంతసేపు మిమ్మల్ని మంచి చూసుకుంటాం. మీరు మీతో అందరినీ మంచి చూసుకుంటారు కదా. మీరు కదా మీరు అందరినీ చూసుకోవాల్సిన వాళ్ళు. మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీతో ఆరోగ్యంగా ఉంటారు. విష జనాలు ఎక్కువ ఉన్నాయి కదా. అట్లా శానిటేషన్ చేస్తున్నారు కదా. దోమల మందులు అన్నీ కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు? కొడుతురా? రెగ్యులర్ కొడుతురా? ఎన్ని రోజులకు వస్తారు? వారం దోమల మందు కాంట్రాక్ట్ రోజు కొట్టాలా? ఇప్పుడు దోమలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలలో కొట్టాలి. దోమలు కానీ నీళ్ళు నిలబడ్డ దగ్గర ప్రాబ్లం. డాకూరు జోగినాథ్ గారి 5వ వర్ధంతి మా నాన్నగారిని ఈ కుటుంబంలో పుట్టును అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. డాకూరు గాలయ్య గారి కుటుంబం అన్న ఈ ఊరికి అందించిన సేవలు కానీ, ప్రజలతోటి ఉన్న బంధుత్వం కానీ, కులమతవాదం లేకుండా ప్రతి ఒక్కరితోని ఆయన బంధుత్వం పాటిస్తూ ప్రతి ఒక్క సుఖ దుఃఖాలలో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి మేమున్నాము అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చిన కుటుంబంలో మా మధ్యలో ఇప్పుడు లేనటువంటి మా నాన్నగారు డాక్టర్ జోగినాథ్ గారు స్వర్గలోకంలో చేరున్నారు. మమ్మల్ని వదిలిపెట్టి మనందరినీ వదిలిపెట్టి ఇవాళకి 5 సంవత్సరాలు గడిచింది. ఆయన మీద ఉన్న ప్రేమతో
ఏ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి పార్టీ వాళ్ళు కావచ్చు, ఆయన మీద ప్రేమతో ప్రతి కులస్తులు కావచ్చు ఇవాళ ఘనంగా నివాళులు అర్పించారు. మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఇవాళ శంకరన్న యువసేన కానీ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులే కానీ కౌన్సిలర్లే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా పాత్రదారులు అయ్యి వాళ్ళు స్వతహాగా తీసుకున్న నిర్ణయానికి ఇవాళ హాస్పిటల్లో పండ్లు పంపకం చేయడం జరుగుతుంది. వాళ్ళు మాకు అందించిన బాధ్యతకి ఎప్పుడు కూడా మేము కట్టుబడుతూ ఉంటాము. ఈ ఊరు మనిషి కోసము ప్రతి ఒక్కరితోని స్నేహభావాలతో ఉంటూ మంచి చెడ్డలలో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడతామని చెప్పేసి కోరుతూ